అఫీషియల్ గా శోభనం ఏర్పాట్లు చేసుకుని అర్జున్ బాబుని నీ వాణ్ణి చేసుకోలేకపోయావు. ఈసారి అలా జరగదు. ఆ ఆస్తి నాదే, బావా నావాడే. లేదు, నువ్వు మళ్ళీ ఓడిపోతావు. ఎప్పుడైనా సరే ఓడిపోతూనే ఉంటావు. కావేరి గెలుస్తుంది, యమజ ఓడిపోతుంది. ఎన్నిసార్లైనా ఇదిదా రిపీట్ అవుతుంది. యమజ, రాముడికి ఎన్ని పేర్లున్నా జానకి రాముడంటేనే జనానికి ఇష్టం. అలాగే అర్జున్ బాబు పక్కన కావేరి ఉంటేనే అందం. నువ్వు ఎంత సింగారించుకున్నా నువ్వే శూర్పణఖవి. పూజకన్నీ సిద్ధమైపోయాయి. ఈ పంతులు గారు ఇంకా రాలేదు. యమచెక్కడికెళ్ళింది ఇంకా రాలేదు. యమజ, పూజకన్నీ రెడీ చేశా. ఆల్రెడీ భువన అర్జున్ కూడా బయలుదేరిపోయారట. ఇంతకీ నువ్వెక్కడికెళ్ళావు? నేను కావేరి దగ్గరికి వెళ్ళాను. బొట్టు పెట్టి పూజకి రమ్మని ఆహ్వానించొచ్చాను. ఏంటి, కావేరిని పూజకి రమ్మని చెప్పి పిలిచావా? నీకేమైనా మతిపోయిందా? వస్తే గొడవ చేస్తుంది కదా. గొడవ చెయ్యాలనే పిలిచాను. కావేరి రావాలి, గొడవ చెయ్యాలి. సరిపోయింది. వెనకటికెవడో అష్టైశ్వర్యాలు తేరా మగడా అంటే అత్తరు సీసా తెచ్చాను రాసుకో అన్నాడట. శుభ్రంగా నీ బావతో కలిసి పూజ చేసి పెళ్ళాని వైపో అంటుంటే పెళ్లి ఆయన గారి మాజీ భార్యని పిలిచావా? అదే అసలైన రాజకీయం. ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం పెరుగుతున్నప్పుడు వాళ్ళని దగ్గరగానే ఉంచాలి. అప్పుడే వాళ్ళ మధ్య గొడవ పెరిగి పెరిగి ఆ శత్రుత్వం శాశ్వతమైపోతుంది. ఇప్పుడు కావేరి ఏం చేసినా తన అత్తయ్యకి బావకి శాశ్వతంగా దూరమైపోతుంది. నేను హ్యాపీగా బావ పక్కన సెటిల్ అయిపోతాను. నువ్వు చెప్పింది కరెక్టే, కాని మనం చాలాసార్లు ఇలా అతి తెలివికి పోయి దెబ్బతిన్నాం. కావేరిని పిలవకుండా ఉండాల్సింది నువ్వు. అలా నేను ఏం చేసినా దానికొక లెక్క ఉంటుంది. నువ్వన్నది నిజమే, మనం కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాం. కానీ ఈసారి నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సరే, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. చూద్దాం. అమ్మా, ఇప్పుడు ఈ పూజ అవసరమా? నాన్న, కొన్ని పనులు నమ్మకంతో చేస్తాం. చూస్తున్నావుగా, మన ఇంట్లో అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో నువ్వు కడుపు నిండా తిన్నదీ లేదు, కంటి నిండా నిద్రపోయింది కూడా లేదు. దేన్నైతే మనం శారీరక బలంతో కాని బుద్ధి బలంతో కాని గెలవలేమో దాన్ని ఆపద అంటారు. దాన్ని దాటాలి అంటే దైవ బలం ఒక్కటే మార్గం. అందుకే ఈ పూజ ఏర్పాటు చేశాం. అమ్మా, నీ నమ్మకాలకు నేనెప్పుడు అడ్డుపడ్ను. కానీ కావేరి ఉండగా యమజతో కలిసి పూజ చేయడం
నాకెందుకో నచ్చడం లేదమ్మా. అది కావేరి మీద నీకున్న ప్రేమ. కాని నువ్వు ప్రేమించిన కావేరి ఇప్పుడున్న కావేరి ఒక్కరు కాదు. తను బాగా మారిపోయింది. తన వల్ల నీ జీవితం పాడవకూడదు. నాన్న అర్జున్, ఒక్కటి చెప్పనా? కావేరిని నిన్ను విడదీయాలని నాక్కూడా లేదు. కాని ఇప్పుడు మన కావేరి లేదు, కనిపించకుండా పోయింది. తన కోసం ఎదురు చూడ్డం, తనకింకో ఛాన్స్ ఇవ్వాలనుకోవడం వేస్ట్ నాన్నా. కావేరి పొన్ను, ఎలాగైనా సరే మనం ఈ పూజను ఆపాలి. గుడిలో పూజలో అందరి ముందు ఆ యమజ అర్జున్ బాబు పక్కన కూర్చుంటే ఆ కుటుంబం పరువు ప్రతిష్ఠ కూడా పోయినట్టే. అన్నీ నీ మీద కోపంతో ఇవన్నీ ఆలోచించడం లేదు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. అవును బిడ్డ, ఆ యమజి ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. అమ్మా, ఎంతసేపు అర్జున్ని కావేరిని విడదీయాలని చూస్తున్నారెందుకో? నేనెందుకు వాళ్ళని విడదీయాలని చూస్తాను స్నేహ? మరిప్పుడు నువ్వు చేస్తుందేంటమ్మా? కావేరి ఇప్పుడు వెళ్లి పూజ ఆపితే ఏం జరుగుతుందో తెలుసా? అర్జున్కి కావేరి మీద కోపం పెరిగిపోతుంది. అంతేకాదు, భువనగారికి కూడా కావేరి మీద పంతం పెరిగిపోతుంది. తర్వాత వాళ్ళు కావేరిని రాణిస్తారా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు స్నేహ. కాని ఇప్పుడు కావేరి పూజను ఆపకపోతే అన్అఫిషియల్ గా యమజ అర్జున్ బాబు భార్య అవుతుంది కదా. కాకమ్మా, అది ఒట్టి పూజే కదా, లీగల్ గా అది చెల్లదు కదా. స్నేహ, ఇక్కడ ప్రశ్న లీగలా ఇల్లీగలా అని కాదు. ధర్మం ప్రకారం భార్యాభర్తలు కలిసుండగా మూడో వ్యక్తి వాళ్ళ మధ్యకు రాకూడదు. కానీ యమజ మా మధ్యకు వస్తుంది.